అనంతపురం నగరం నడిబొడ్డున ఉన్న డంపింగ్ యార్డ్ ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే పొగ దుర్వాసన నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ముఖ్యంగా పరిసర ప్రాంతాల ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. డంపింగ్ యార్డ్ను తరలిస్తామని అధికారులు నాయకులు హామీ ఇచ్చినా ఇప్పటికీ అది ఆచరణలో మాత్రం లేదని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి సమస్యను పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, కానీ అనంతపురం ప్రజల తలరాత మాత్రం మారలేదు. అయితే ముఖ్యంగా చూసుకుంటే అనంతపురం నడిబొడ్డున ఈరోజు డంపింగ్ యార్డ్ అనేది ఒకటి నిజంగా ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టేస్తున్న సంఘటన. దాదాపు ఎంతోమంది అధికారులు వచ్చారు, ఇదిగో రాజకీయ నాయకులు కూడా వచ్చారు, కానీ ఈ డంపింగ్ యార్డ్ను మాత్రం మార్చలేకపోతున్నారు. డంపింగ్ యార్డ్లో మనం ప్రస్తుతానికి చూడొచ్చు. ఇక్కడ డంపింగ్ యార్డ్లో మంటలు చెలరేగి తీవ్రమైన పొగ అయితే నగరం అంతా పొగంతా చుట్టుకుంది. ప్రజలు కావచ్చు, ఇలాగే పాదచారులు, ఇలాగే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ డంపింగ్ యార్డ్ అనేది ఎక్కడో మారుమూల కాదు, అనంతపురం నగరం నడిబొడ్డునే ఉంది. ముఖ్యంగా ఇది అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే పక్కనే ఈ డంపింగ్ యార్డ్ ఉండటం వల్ల ఇలాంటి పరిణామం చోటు చేసుకున్న అధికారులు అయితే నిమ్మకు నీరెక్కినట్లయితే ఉన్నారు. అయితే ఇప్పటికే ఇలాంటి పొగ వల్ల ఎంతోమంది పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర అస్వస్థకు గురై ప్రాణాలు వదిలిన సంఘటనలు ఉన్నాయి. అలాగే ఎవరైతే వాహనదారులు కూడా ఈ పొగకి ముందు వచ్చే వాహనాలు కనపడకుండా యాక్సిడెంట్లు అయిన కాలాలు కూడా ఉన్నాయి. అయితే ఈ డంపింగ్ యార్డ్ మాత్రం మార్చడంలో ఇట్లా ప్రభుత్వాలు కానీ ఇటు అధికారులు కానీ పూర్తిగా విఫలమవుతున్నారు. అయితే ఇప్పటికే డంపింగ్ యార్డ్ కోసం వేరే ప్లేస్ చూసినా కానీ అక్కడికి డంపింగ్ యార్డ్ తరలించడంలో విఫలమైపోతున్నారు. అయితే ఇప్పుడు అంటే తాత్కాలికంగా పనులు చేపట్టినా కానీ వీటిలో మందకొండిగా పనులు సాగుతున్నాయి. ఇక్కడ చెత్తను కూడా పూర్తి స్థాయిలో ఇంకటి నుంచి షిఫ్ట్ చేయలేకపోతున్నారు. అయితే ఈ పొగ వల్ల పూర్తిగా కాలనీ వాసులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ వాసులు కూడా మనతో పాటే ఉన్నారు. వారి మాటల్లో కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము. చెప్పండి, అంటే రోజు ఈ పొగ రావడం వల్ల మీరు ఎలా ఉంటున్నారు ఈ కాలనీలో? సార్, మేము ఊటీకి కొడైకెనాల్కి పోవాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే ఊటీకి కొడైకెనాల్కి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఊటీ కొడైకెనాల్ మాకు ఇక్కడే కనపడతాను నీకు మంచి చూసి. ఎన్నో ఏళ్ళ నుంచి అయితే ఈ డంప్ యార్డ్ పోవడం లేదు. ఎన్ని గవర్నమెంట్ వచ్చినా, టీడీపీ వచ్చినా, వైఎస్ఆర్సీపీ వచ్చినా, ఎన్ని గవర్నమెంట్ వచ్చినా మాకు ఈ దుస్థితి పట్టింది. ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్లాట్స్ మాత్రం ఫ్యామిలీస్ మాత్రం చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ తీరేటట్లు లేదు. ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇక్కడ దగ్గరలో నారాయణ కాలేజ్ ఉంది, అక్కడ పిల్లలు చాలా మంది ఉంటారు, 2000-10,000 మంది వరకు పిల్లలు ఉంటారు. వాళ్ళ హెల్త్ ఇష్యూ ఎలా ఎన్నిసార్లు చెప్పినా కూడా మారదు సార్. అంతే. ఇది ఇక్కడ చూడండి ఎట్లుంది పరిస్థితి, చూడండి. ఇంకెప్పుడు ఎన్ని ప్రభుత్వాలు వస్తే మారుతాయో మనకైతే అర్థం కాదు. ఇది షిఫ్ట్ చేస్తే ఊరి బయట ఎక్కడన్నా ల్యాండ్ తీసుకొని అక్కడ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఈ డంపింగ్ యార్డ్ మార్చాలని చెప్పి పెద్ద ఎత్తున, అంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జనసేన పార్టీ పెద్దలు కూడా, జనసేన పార్టీ నాయకులు కూడా ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి రాగానే, కూటమి ప్రభుత్వంలోకి అధికారం రాగానే వెంటనే డంపింగ్ యార్డ్ అయితే చేంజ్ చేస్తామన్నారు. కాకపోతే అధికారం ఇచ్చిన తర్వాత కనీసం ఇటువైపు కూడా కన్నెత్తి చూసిన పాపాన కూడా పోలేదు. మరి కాలనీ వాసులు అయితే ప్రతిరోజు మనం ఇప్పుడు కూడా విన్నాము, ఇక్కడ ఎక్కడో మనం ఊటీకో కొడైకెనాల్కో పోవాల్సిన అవసరం లేదా, అలాంటి పొగ, అంటే అక్కడ మంచు ఉంటుంది, ఇక్కడ పొగ ఉంటుంది. సేమ్ ఫీలింగ్తో మేమైతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. అలాగే మనతో పాటు రాజేంద్ర నగర్ చెందిన కాలనీ వాసులు, వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకునే పెద్ద. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ సమస్య? అంటే మీరు ఎప్పుడు అధికారుల దృష్టికి కానీ నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? అనేక సార్లు ఈ డంపింగ్ యార్డ్ మీద మేము గత ప్రభుత్వంలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం జరిగింది. ఎమ్మెల్యేలు ఇదే దగ్గుపాటి ప్రసాద్ గారు రాజు కాలనీ పంచాయతీకి వచ్చినప్పుడు ఎలక్షన్ల మూమెంట్లో ఈ డంపింగ్ యార్డ్ ఎప్పుడు తీసేస్తారు అంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 1 సంవత్సరంలో తరలించడం జరుగుతుంది దీన్ని అని చెప్పడం జరిగింది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, అంటే ఇంత విపరీతమైనటువంటి ఈరోజు ఈ డంపింగ్ యార్డ్ పొగ వ్యాపిస్తే చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్ల ద్వారా ఆ పొగ వ్యాపిస్తూ ఉంటుంది. అంటే ఒక మంచు తెరవలే. అంటే పిల్లలకి ర్యాషెస్ కానీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కానీ, పిల్లలకి ముఖ్యంగా పెద్దలకి చాలా హాస్పిటల్స్లో కూడా మేము దీని గురించి సర్వే చేస్తే అనేక మంది హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఈ డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది, ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇంత విపరీతమైనటువంటి ఇది వస్తూ ఉంది, దీన్ని ఏదైనా చేసే ప్రయత్నం చేసుకోండి, లేదంటే రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు పడతారు అని. మేము ఏదైతే ఈ జనవరి 26, 2026 జనవరి 1వ తారీఖునంతా నేను ఈ డంపింగ్ యార్డ్ని పూర్తి స్థాయిలో తీసేస్తాను. అది ఒక పక్క బయోమైనింగ్ ద్వారా
ఏదైతే ప్లాస్టిక్ ఉందో ఆ ప్లాస్టిక్ వ్యర్థాన్ని సిమెంట్ ఫ్యాక్టరీకి ఇస్తాను, దాని తర్వాత దాని నుంచి వచ్చినటువంటి ఎరువుల్ని ఫ్రీగా రైతులకు పంపిణీ చేస్తాను అని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు ఈరోజు ఇటుపక్క చూసే పరిస్థితి లేదు. కేవలం ఆర్భాట ప్రచారాల కోసం మాత్రమే మిషన్స్ పెట్టి చేస్తూ ఉన్నారు. ఒక రోజుకి 50 డివిజన్లలో దగ్గర 60 నుంచి 70 ట్రాక్టర్లు లోపలికి వస్తూ ఉంది. కేవలం 2 నుంచి 3 లారీలు మాత్రమే బయటికి వెళ్తూ ఉన్నాయి. అంటే బయోమైనింగ్ కేవలం పేరుకు మాత్రమే చేస్తూ ఉన్నారు. దాన్ని శాశ్వతంగా డంపింగ్ యార్డ్ని తరలించే ప్రయత్నం ఏ ఒక్కరూ చేయడం లేదు. మేము ఈ ప్రభుత్వంలో కూడా మొన్న 1 నెల క్రితము వైసీపీ ప్రభుత్వము మిగిలినటువంటి కమ్యూనిస్టు పార్టీలన్నీ కలిపి డంపింగ్ యార్డ్ మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. ఒకరోజు వినతి పత్రాలు కూడా ఇచ్చాం. దాంట్లో హుటాహుటిన 4-5 లారీలు చెప్పించి ఇప్పుడు చేస్తున్నటువంటి ఆర్భాటం ప్రజలను కొద్దిగా స్పీడప్ చేశారు. ఒక 4 రోజులు మంటలు ఆపగలిగినారు. మళ్ళీ ఈరోజు అదే విధంగా పునరావృతమై ఇష్టానుసారంగా మంటలు వ్యాపిస్తే ఏం కాదు, కానీ దాని ద్వారా వచ్చే పొగ విపరీతం. అంటే ఈరోజు పెద్ద హాస్పిటల్ నుంచి వచ్చే ఎక్విప్మెంట్లు కావచ్చు, దాన్ని వేరు చేయకుండా అలాగే పడివేయడం వల్ల ఇంత దుర్వాసన గలటువంటి పొగ వ్యాపించి ముఖ్యంగా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్లో బారిన పడే అవకాశం ఉందని మమ్మల్ని డాక్టర్ కూడా హెచ్చరించడం జరిగింది. కాబట్టి మేము ఒకటే ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం, మీరు ఏదైతే తరలిస్తామని చెప్పారో దాన్ని పూర్తిగా తరలించే ప్రయత్నం చేయండి. లేదంటే మేము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో దీని మీద మేము పెద్ద ఎత్తున ప్రజల్ని కలుపుకొని ఆందోళన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారిని, ఇంత విపరీతమైనటువంటి ఈ పొగ నుంచి ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేయాలని కోరుకుంటాం. అయితే నగర ప్రజల ఆవేదన అయితే చూసాము. ఎన్నిసార్లు మరి అధికారులకు చెప్పినా కానీ కనీసం వీటి వల్ల ఉపయోగం అయితే లేదు. ఇప్పటికే పిల్లలు శ్వాసకోశాల వ్యాధులు బారినప్పటి ఇప్పటికే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వచ్చిందంటున్నారు. అలాగే గతంలో ఏదైతే కూటమి పార్టీ అధికారంలోకి రాగానే పూర్తిగా నిర్మూలిస్తాము, ఈ డంపింగ్ యార్డ్ని షిఫ్ట్ చేస్తామన్న నాయకులు కనీసం పట్టించుకోలేదంటున్నారు. అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి కూడా ఖచ్చితంగా ఈ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది, ఈ డంపింగ్ యార్డ్ను పూర్తిగా తరలించే ప్రయత్నం చేస్తామన్నారు. కానీ అదైతే ఏమీ జరగలేదంటున్నారు. అంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ డంపింగ్ యార్డ్ను పూర్తిగా షిఫ్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేసైనా ఈ డంపింగ్ యార్డ్ను ఖచ్చితంగా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే మేమే ప్రజలు దగ్గరుండి చేయించే పరిస్థితి వస్తుందని అయితే నగరవాసులు అంటున్నారు. ఏది ఏమైనా అనంతపురం ప్రజలు కష్టాలు త్వరగా తీరాలని కోరుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ దాదుతో విజయ్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.